Hi, I'm Lakshya. Hi, I'm Sahasra. ఇవాళ మేము క్లాస్ 10 సోషల్ The world during the World Wars గురించి చెప్పుకున్నాం. ద వరల్డ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మనకి మెయిన్ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి సెకండ్ వరల్డ్ వార్ లో. ఆ 3 కాన్సెప్ట్స్ ఏమేంటి అంటే ఫస్ట్ causes of second world war, second results, third the UNO, United Nations Organization. So first the causes. So what are the causes to occur second world war? Second world war రావడానికి కారణాలు ఏంటి అది ఫస్ట్ ది మనం చూసుకోవాల్సిన. సెకండ్ ఏంటంటే రిజల్ట్స్. సో వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇస్ డన్. సో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాతకి రిజల్ట్స్ ఏంటి. థర్డ్ ది యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఎలా ఫామ్ అయింది, హౌ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇస్ ఫార్మ్డ్ అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ కాజెస్. సో కాజెస్ లో ఫస్ట్ ఇది మనకి ఫ్యాసిజం ఉంది. సో ప్రతి కంట్రీలో కూడా ఫ్యాసిజం అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. నెక్స్ట్ లీడ్ ఫర్ డెమోక్రసీ, ఇంకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ పెరిగింది. సో లీడ్ ఫర్ డెమోక్రసీ అంటే ప్రజలందరిలో కూడా ఒక డెమోక్రటిక్ ఐడియాలజీ క్రియేట్ అయింది, ఒక డెమోక్రటిక్ ఐడియాలజీ డెవలప్ అయింది ఇదే టైంలో. సో వాళ్ళ ప్రజలందరిలో కూడా అనుకున్నారు మాకే కనుక ఒక డెమోక్రటిక్ కంట్రీ ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఐడియాలజీ ప్రజలందరిలో కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ కూడా పెరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఎట్లా పెరిగిందంటే అదే టైంలో వాళ్ళు మెడిసిన్స్ తయారు చేయడం జరిగింది. మెడిసిన్స్ తయారు చేయడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ పెరిగింది. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే లిటరసీ రేట్ గ్రో అయింది. ఫిఫ్త్ మూవీస్ క్రియేట్ అయినాయి. కొన్ని కంట్రీస్ కి ఈ 20th సెంచరీ బిగినింగ్ లో కొన్ని కంట్రీస్ కి ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది కొన్ని కంట్రీస్ కి. నెక్స్ట్ సోషలిస్ట్ సొసైటీ ఫార్మ్ చేశారు. సో ఈ సోషలిస్ట్ సొసైటీ ఈక్వాలిటీ ఇంకా ఫ్రాటర్నిటీ తోటి ఈ సోషలిస్ట్ సొసైటీని ఫార్మ్ చేశారు. సో ఫ్రాటర్నిటీ అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఒక ఫ్రాటర్నిటీ రూల్ తోటి ఈ సోషలిస్ట్ సొసైటీని ఫార్మ్ చేయబడింది. సో ఈ డ్రాస్టిక్ చేంజెస్ అన్ని కూడా 20th సెంచరీ బిగినింగ్ లోనే ఈ చేంజెస్ అన్ని కూడా జరిగినాయి. సో ఒక హిస్టారికల్ పేరు ఎరిక్ హోబ్స్బామ్. ఈ హిస్టారికల్ ఎరిక్ హోబ్స్బామ్ ఈయన ఏమన్నాడంటే ఈ 20th సెంచరీ బిగినింగ్ ని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని అన్నాడు. సో ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని ఈ హిస్టారికల్ ఎరిక్ హోబ్స్బామ్ అన్నాడు. ఎప్పుడు 20th సెంచరీ బిగినింగ్ లో. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచం 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. వరల్డ్ ఎన్ని పార్ట్స్ డివైడ్ అయింది? 2 పార్ట్స్ డివైడ్ అయింది. ఒక సైడ్ ఏమో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో కొలనైజ్డ్ కంట్రీస్ ఉన్నాయి. సో ఈ డెవలప్డ్ కంట్రీస్ సైడ్ ఏమేమి ఉన్నాయంటే యుఎస్ఏ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ రష్యా. ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ సైడ్ ఉన్నాయి. ఇంకా కొలనైజ్డ్ కంట్రీస్ సైడ్ ఏమేమి ఉన్నాయంటే ఏషియా అండ్ ఆఫ్రికా. ఇది కొలనైజ్డ్ కంట్రీస్ సైడ్. సో డెవలప్డ్ కంట్రీస్ సైడ్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రష్యా ఇవి డెవలప్డ్ కంట్రీస్ సైడ్ ఉన్నాయి. ఇంకా కొలనైజ్డ్ కంట్రీస్ సైడ్ ఏషియా ఇంకా ఆఫ్రికా, ఈ 2 కొలనైజ్డ్ కంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ ఈ డెవలప్డ్ కంట్రీస్ లో 2 ఎనిమీ గ్రూప్స్ గా డివైడ్ అయింది. ఈ డెవలప్డ్ కంట్రీస్ 2
డివైడ్ అయ్యింది. టూ ఎనిమీ గ్రూప్స్ ఏమేంటి అంటే ఫస్ట్ ఎనిమీ గ్రూప్ లో హంగరీ, ఆస్ట్రియా, ఇంకా జర్మనీ, ఇదేమో ఒక ఎనిమీ గ్రూప్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎనిమీ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఏంటిదంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇది సెకండ్ ఎనిమీ గ్రూప్. సో ఇది టూ ఎనిమీ గ్రూప్స్ గా వీళ్ళు డివైడ్ అయ్యారు. సో ఈ ప్రతి కంట్రీ కూడా ఏమనుకుంటుందంటే ఈ వరల్డ్ మొత్తాన్ని నేనే ఆక్యుపై చేయాలి, ఈ వరల్డ్ మొత్తాన్ని నేనే రూల్ చేయాలని ప్రతి కంట్రీ కూడా అంటే ఇది నేను రూల్ చేయాలనే ఒక రూలింగ్ ప్రాసెస్ అగ్రెసివ్నెస్ గా ప్రతి కంట్రీలో కూడా పెరిగింది అనమాట. సో ఈ ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 వరకు జరిగింది. 14 to 1918 వరకు ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అగ్రెసివ్ నేషనలిజం గురించి చూసుకుందాం. అగ్రెసివ్ నేషనలిజం అంటే అన్ఫ్రెండ్లీ నేషనలిజం, అగ్రెసివ్ నేషనలిజం అంటే అన్ఫ్రెండ్లీ నేషనలిజం. సో ఈ అన్ఫ్రెండ్లీ నేషనలిజం డెవలప్ అయింది. నేషనలిజం అనేది అగ్రెసివ్నెస్ గా ప్రతి ఒక్క కంట్రీలో ఇంకా ప్రజల్లో పెరిగింది. సో అదే టైంలో జర్మనీలోని నాసిజం, ఇటలీలోని ఫాసిజం డెవలప్ అయింది. సో జర్మనీలోని నాసిజం, ఇటలీలోని ఫాసిజం డెవలప్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంపీరియలిజం గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ఇంపీరియలిజం అంటే మనకి ఒక డెవలప్డ్ కంట్రీ ఉంది. ఇంపీరియలిజం లో ఒక డెవలప్డ్ కంట్రీ ఉంది. ఒక పెద్ద డెవలప్డ్ కంట్రీ కింద ఆబ్వియస్లీ మనకి కొన్ని కొలనైజ్డ్ కంట్రీస్ ఉంటాయి. సో డెవలప్డ్ కంట్రీ కొలనైజ్డ్ కంట్రీస్ ని ఆక్యుపై చేసుకుంటుంది. సో ఈ డెవలప్డ్ కంట్రీ ఏం చేస్తుందంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే కొలనైజ్డ్ కంట్రీస్ ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ని, వాళ్ళ దగ్గర ఉన్న కొలనైజ్డ్ కంట్రీస్ లో ఉన్న రా మెటీరియల్స్ ని ఈ డెవలప్డ్ కంట్రీస్ లోకి తీసుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం. అంతే ఈ కొలనైజ్డ్ కంట్రీస్ లో వీళ్ళు ఈ డెవలప్డ్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మళ్ళీ వేరే కంట్రీని ఆక్యుపై చేసుకోవడానికి, డెవలప్డ్ కంట్రీ మళ్ళీ వేరే కంట్రీని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఈ విధంగా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ సెకండ్ వరల్డ్ వార్ జరగడానికి మెయిన్ కాజ్ ఏంటిదంటే జర్మనీ, ఇటలీ. జర్మనీ అండ్ ఇటలీ, ఈ జర్మనీ, ఇటలీ ఈ రెండు కూడా ఓల్డ్ న్యూ పవర్స్ కంట్రీస్. సో ఈ రెండు కూడా న్యూ పవర్ కంట్రీస్. సో ఓల్డ్ పవర్స్ అయినటువంటి బ్రిటన్, ఫ్రాన్స్ ఈ రెండు కూడా ఓల్డ్ పవర్ కంట్రీస్. సో ఈ జర్మనీ, ఇటలీ వాళ్ళు ఏమన్నారంటే ఈ కొలనైజ్డ్ కంట్రీస్ ని మీరు రీడివైడ్ చేయండి అని బ్రిటన్, ఫ్రాన్స్ అడిగారు. కానీ ఈ రెండు కంట్రీస్ దీనికి ఒప్పుకోలేదు. సో ఇది ఒక మెయిన్ కాజ్ అయింది సెకండ్ వరల్డ్ వార్ కి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ కాజ్ అయింది ఇది సెకండ్ వరల్డ్ వార్ కి అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం సీక్రెట్ అలియన్సెస్ గురించి చూసుకుందాం. 1870లో ఎప్పుడు 1870లో బిస్మార్క్ జర్మనీని యూనిఫికేషన్ చేసే టైంలో ఈయన ఏమనుకున్నంటే ఫ్రాన్స్ ఒక్కదాన్ని ఒక ఐసోలేట్ కంట్రీ గుంచాలి అని అనుకుంటూ, ఫ్రాన్స్ ఒక్కదాన్ని ఐసోలేట్ కంట్రీ గుంచాలనుకుంటే వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ నేను ఫ్రెండ్షిప్ చేయాలి. ఒకవేళ వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రాన్స్ ఒక్కదాన్ని ఐసోలేట్ కంట్రీగా ఉంచలేస్తా అనుకోని ఏం చేసింది బిస్మార్క్. ఫస్ట్ బిస్మార్క్ జర్మనీ కదా. సో ఈ జర్మనీ ఏం చేసిందంటే
1879లో జర్మనీ ఎవరితోటి ఆస్ట్రియా తోటి ఒక ట్రీటీ పెట్టుకుంది. ఒక ట్రీటీని 1879లో ఆస్ట్రియా తోటి జర్మనీ ట్రీటీ పెట్టుకుంది. దాని తర్వాతకి ఈ జర్మనీ ఇటలీ తోటి జర్మనీ ఒక ట్రీటీ పెట్టుకుంది. ఏ ఇయర్లో అంటే 1882న జర్మనీ ఇటలీతో ట్రీటీ పెట్టుకుంది. దాని తర్వాతకి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ మూడు కూడా 1882న ట్రిపుల్ అలయన్స్ గా ఫామ్ అయ్యారు. ట్రిపుల్ అలయన్స్ గా వీళ్ళు ఫామ్ అయ్యారు. 3 కంట్రీస్ కూడా ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఈ ఫ్రాన్స్ ఏం చేసిందంటే తర్వాతకి ఈ ఫ్రాన్స్ కూడా కొన్ని కంట్రీస్ తో ఫ్రెండ్షిప్ చేసుకున్నది. ఏంటంటే రష్యా తోటి ఫ్రాన్స్ ఎవరితోటి రష్యా తోటి ఇయర్ 1891 ఫ్రాన్స్ రష్యాతో ఒక ట్రీటీ పెట్టుకుంది. తర్వాతకి ఈ ఫ్రాన్స్ బ్రిటన్ దగ్గరికి వెళ్ళి 1904న ఒక ట్రీటీ పెట్టుకుంది బ్రిటన్ దగ్గరికి వెళ్ళి. నెక్స్ట్ ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ ఈ 3 కంట్రీస్ ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ ఈ మూడు కూడా 1907న ట్రిపుల్ ఎంటిటీగా ఈ 3 కంట్రీస్ ఫామ్ అయినాయి. ఎప్పుడు 1907న. సో ఏ ట్రిపుల్ అలియన్స్ ఏ కంట్రీస్? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ మూడు కూడా ట్రిపుల్ అలియన్స్ గా ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఈ మూడు ట్రిపుల్ ఎంటిటీగా ఇది ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఏంటంటే మిలిటరిజం. సో 1 పౌండ్ అంటే 94 రూపీస్. మన ఇండియన్ సిస్టంలో 1 పౌండ్ అంటే 94 రూపీస్. సో బ్రిటన్ ఏం చేసిందంటే 194 మిలియన్ పౌండ్స్ 194 మిలియన్ పౌండ్స్ ఈ బ్రిటన్ మిలిటరీ మీద ఖర్చు పెట్టింది, ఎక్స్పెండిచర్ చేసింది. దేని మీద? మిలిటరీ మీద. ఈ 194 మిలియన్ పౌండ్స్ బ్రిటన్ మిలిటరీ మీద ఎక్స్పెండ్ చేసింది. అదే టైంలో 6 కంట్రీస్ ఎప్పుడు ఏ టైంలో 1880 to 1914 ఈ టైంలో 1880 to 1914 ఈ టైంలో ఏమైందంటే 6 కంట్రీస్ కూడా 397 మిలియన్ పౌండ్స్ 3 టైమ్స్ ఎక్కువగా 397 మిలియన్ పౌండ్స్ 3 టైమ్స్ ఎక్కువగా వీళ్ళు మిలిటరీ మీద ఖర్చు పెట్టారు. ఆ 6 కంట్రీస్ ఏమేంటి అంటే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యా. ఈ 6 కంట్రీస్ కూడా 397 మిలియన్ పౌండ్స్ 3 టైమ్స్ ఎక్కువగా మిలిటరీ మీద ఖర్చు పెట్టారు. ఇంకా ఈ మిలిటరీ కోసం వీళ్ళు కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యారు. అవేంటి అంటే ఫస్ట్ ఆర్మీ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేసుకున్నారు. తర్వాతకి వెపన్ స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేసుకున్నారు. దాని తర్వాతకి వీళ్ళు వెపన్స్ యొక్క వెపన్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రీస్ ని వీళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు. ఇంకా ప్రజల యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేశారు. వాళ్ళ మైండ్ సెట్ ని ఏ విధంగా చేంజ్ చేశారంటే మనం ఇమ్మీడియట్ గా వారికి వెళ్ళే విధంగా, వారికి సిద్ధంగా ఉండే విధంగా వాళ్ళు ప్రజలందరి మైండ్ సెట్స్ ని కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారు మిలిటరిజం కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనం బాల్కన్ పాలిటిక్స్ గురించి చూసుకుందాం. సో బాల్కన్ పెనిన్సులా, ఈ బాల్కన్ పెనిన్సులాని
ఆటోమన్ టర్కీ ఎంపైర్ రూల్ చేస్తుండు ఈ బాల్కన్ పెనిన్సులా రీజియన్ ని.